ఇది కేవలం సమాచారంగా మాత్రమే భావించండి. వైద్య నిపుణులను సంప్రదించండి. పేదవాడి పక్షాన నిలబడతాం, ప్రజా గొంతుకై నినదిస్తాం. వాయిస్ ఆఫ్ వాయిస్లెస్, తెలుగువారి మనస్సాక్షి, సాక్షి టీవీ. సాక్షి టీవీ ప్రసారాల కోసం మీ స్థానిక కేబుల్ ఆపరేటర్ను వెంటనే సంప్రదించండి. కొంతమంది 12 అవర్స్ పడుకుంటారు, 14 అవర్స్ పడుకుంటారు. అయినప్పటికీ కూడా వాళ్ళు లేచిన తర్వాత మళ్ళీ ఆఫీస్కి వచ్చినా లేదా కాలేజ్కి వెళ్ళినా కూడా స్లీపీ మోడ్లోనే ఉంటారు. ఎందుకంటారు? సో దీనిని ఎక్సెసివ్ డే టైమ్ స్లీపీనెస్ అంటాం. అంటే ఉండవలసిన దానికన్నా ఎక్కువ స్లీపీగా ఫీల్ అవడం. అది కూడా 8 అవర్స్ పడుకున్నా, ఇంకా ఎక్కువ పడుకున్నా పగలు నిద్ర వస్తానే ఉంటుంది. దీనికి కొన్ని నిజంగా ఈ ఆఫ్టర్నూన్ నాప్స్ అనేవి బాడీ వెయిట్ గెయిన్ అవ్వడానికి రీజన్ అవుతాయి అంటారా? ఆఫ్టర్నూన్ నాప్ వల్లే మనం బాడీ వెయిట్ పెరగదు. రాత్రి నిద్ర మనకి 2 హార్మోన్స్ ఉంటాయి అన్నమాట, గ్రెలిన్ అండ్ లెప్టిన్ అని. ఈ గ్రెలిన్ అనేది మనకి యాప్టైట్ ప్రొడ్యూసింగ్ హార్మోన్, లెప్టిన్ అనేది. అసలు ఈ గురక రావడానికి మెయిన్ రీజన్ ఏంటంటారు? గురక అంటే ఏమనుకుంటాం అంటే అబ్బా గురక పెట్టి హాయిగా పడుకున్నారు అంటారు కదా. బట్ గురక ఈజ్ నాట్. గురకని ఎప్పుడు మనం సీరియస్గా తీసుకోవాలి అంటే గురక బాగా తీవ్రంగా వస్తున్నా మధ్య మధ్యలో స్లీప్ అనేది మనకి ఎంత ముఖ్యం అంటే మనం ఒక రోజు సరిగ్గా పడుకోకపోయినా నెక్స్ట్ డే మనకి ఎఫెక్ట్ అనేది చూపిస్తూ ఉంటుంది. కొంతమంది ఏంటంటే పడుకుంటాము, నిద్ర వస్తుంది అని పడుకుంటాము అనుకునే టైంకి కరెక్ట్గా నిద్రపోతారు. దీని వెనుక ఉన్నటువంటి అసలు కారణం ఏంటి, ఇవన్నీ విషయాలపైన కూడా మనతో పాటు చర్చించడానికి ప్రస్తుతం డాక్టర్ నళిని నాగల, హెచ్ఓడి అండ్ సీనియర్ కన్సల్టెంట్ ఇన్ పల్మనాలజీ అండ్ స్లీప్ స్పెషలిస్ట్ ఫ్రమ్ అరేటో హాస్పిటల్స్ మనతో ఉన్నారు. వారిని అడిగి తెలుసుకుందాం. నమస్తే మ్యామ్. సో మ్యామ్, ఇప్పుడు అంటే జనరల్గా అందరూ అంటూ ఉంటారు ఏంటనంటే టైంకి పడుకొని టైంకి లేసే వాళ్ళు ప్రొడక్టివ్గా ఉంటారు, ఇలా లేట్గా పడుకొని లేట్గా లేసే వాళ్ళు మోస్ట్లీ వాళ్ళు లేసేసరికి హాఫ్ ఆఫ్ ద డే అయిపోతూ ఉంటుంది. సో దట్ దే కాంట్ అచీవ్ ఎనీథింగ్ ఇన్ లైఫ్ అన్నట్టు కూడా ఇలా స్టేట్మెంట్స్ ఇస్తూ ఉంటారు. అది నిజంగానే అంటారా? వాళ్ళ బ్రెయిన్స్ అన్ని కూడా ఇలా ప్రొడక్టివ్గా ఉండకుండా లేజీ అవ్వడానికి ఓ రీజన్ అని అంటారా? 100% కరెక్ట్. అయితే అదొక్కటే రీజన్ కాదు, జస్ట్ టైం అయిపోవడమే రీజన్ కాదు. సో బేసికలీ ఆ పడుకున్న టైంలో కూడా మనకి స్లీప్ సరిగ్గా ఉందా లేదా అనేది చూసుకోవాలి. ఎందుకంటే మీరు మనకి వాట్ డూ కాల్ ఇట్, సోషల్లీ ఫీజిబుల్ టైంకి పడుకోలేదనుకోండి, మనకు కావాల్సినంత టైం ప్రతిరోజు పడుకోలేం. నెక్స్ట్ డే వర్క్ ఉండొచ్చు, ఎగ్జామ్ ఉండొచ్చు, ఒక స్పెసిఫిక్ ప్రాజెక్ట్కి ఒక టైంకి వెళ్ళాల్సి రావచ్చు. సో మీరు 11ంటికి లెగుద్దాం అనుకుని ఒకసారి 8ంటికి లెగవాల్సి వస్తుంది. సో ఇన్సఫిషియంట్ స్లీప్ టైం అనేది ఉంటుంది. 2, ఈ నిద్ర అనేది సరిగ్గా లేకపోతే కనుక మన పర్ఫార్మెన్స్, ఇప్పుడు మనకి ఎగ్జామ్ ఉంది, ఎగ్జామ్ ముందు రోజు బాగా చదవాలి, నేను ఎక్కువ పడుకోను అనుకొని చెప్పి 4 గంటలు 5 గంటలే పడుకుంటారు. సో మనం మంచిగా పడుకుంటేనే మనం చదివిందంతా బ్రెయిన్లో కన్సాలిడేట్ అయ్యి నెక్స్ట్ డే మంచిగా రీకాల్ చేసుకుంటాం. ఓకే. సో బాగా చదవాలి, బ్యూటిఫుల్గా ఉండాలి, బ్యూటీ కూడా. సో మంచిగా ఉండాలి, స్లిమ్గా ఉండాలి, అయితే ఒబిసిటీ అనేది అవాయిడ్ చేయాలంటే కూడా నిద్ర అనేది చాలా ఇంపార్టెంట్. పిల్లల్లో అయితే పర్టికులర్గా గ్రోత్కి చాలా ఇంపార్టెంట్. సో హెయిర్ టు టో ఏ బాడీలో పార్ట్ తీసుకున్నా, ఇంక్లూడింగ్ అవర్ బ్యూటీ, అవర్ హెల్త్, అవర్ ఇమ్యూనిటీ, లైఫ్ స్పాన్, క్యాన్సర్ ప్రివెన్షన్, డిసీజెస్ కంట్రోల్, డిసీజెస్ ప్రివెన్షన్, ఏది ఉండాలన్నా సరే నిద్ర అనేది మంచిగా ఉండాలి. సో మ్యామ్, కొంతమంది ఏంటి అని అంటే జనరల్గా 8 అవర్స్ స్లీప్ సైకిల్ ఇస్ ద హెల్దీ స్లీప్ సైకిల్ అని అంటుంటాం. కొంతమంది 12 అవర్స్ పడుకుంటారు, 14 అవర్స్ పడుకుంటారు. అయినప్పటికీ కూడా వాళ్ళు లేచిన తర్వాత మళ్ళీ ఆఫీస్కి వచ్చినా లేదా కాలేజ్కి వెళ్ళినా కూడా స్లీపీ మోడ్లోనే ఉంటారు. ఎందుకంటారు? సో దీనిని ఎక్సెసివ్ డే టైమ్ స్లీపీనెస్ అంటాం. అంటే ఉండవలసిన దానికన్నా ఎక్కువ స్లీపీగా ఫీల్ అవడం. అది కూడా డేలో స్లీపీగా ఫీల్ అవడం అనేది. మీరన్న పాయింట్ చాలా ఇంపార్టెంట్. ఏంటంటే 8 అవర్స్ పడుకున్నా, ఇంకా ఎక్కువ పడుకున్నా పగలు నిద్ర వస్తానే ఉందండి. దీనికి కొన్ని స్పెసిఫిక్ రీజన్స్ ఉంటాయి ఎక్సెసివ్ డే టైమ్ స్లీప్నెస్కి. ఇది డేంజరస్. ఎందుకు? డ్రైవింగ్ చేస్తున్నారు అనుకోండి, యాక్సిడెంట్ అవ్వచ్చు. ఆల్కహాల్ వల్ల ఎంత ఎఫెక్ట్ ఉంటుందో డే టైమ్ స్లీపీనెస్ వల్ల కూడా అంతే ఎఫెక్ట్ ఉంటుంది. ఆల్కహాల్ తీసుకుంటే ఇంకా ఎక్కువ, స్లీపీనెస్ ప్లస్ ఆల్కహాల్ ఎఫెక్ట్ వల్ల. సో డ్రైవింగ్ యాక్సిడెంట్స్ చాలా చూస్తాం అట్లా. మొన్న లాస్ట్ వీక్ ఒక పేషెంట్ వచ్చి డ్రైవ్ చేస్తూ నేను కునుకేసేసాను, నాకు తెలియకుండా మైక్రో స్లీప్ అంటాం అనమాట, దానివల్ల యాక్సిడెంట్ అయింది, డూ సంథింగ్ అని వచ్చారు. దీనికి మోస్ట్ ఇంపార్టెంట్ రీజన్ ఏంటంటే స్లీప్ యాప్నియా అంటాం అనమాట, గురకకు సంబంధించిన ప్రాబ్లం. అప్పుడు మనం పడుకున్న టైంలో ఇప్పుడు 8 గంటలు పడుకున్నా కూడా ఈ బ్రీదింగ్ ట్యూబ్స్ అనేవి నేరో అవడం వల్ల స్లీప్ ఫ్రాగ్మెంట్ అయిపోతూ ఉంటుంది. డీప్ స్లీప్ నుంచి లైట్ స్లీప్ లేదా లెగిసిపోవడం ఇలా అవుతూ ఉంటే ఎన్ని గంటలు పడుకున్నా మనకి మామూలుగా డీప్ స్లీప్లో 2 స్టేజెస్ ఉంటాయి, స్టేజ్ 3, స్టేజ్ 4. ఫస్ట్ స్టేజ్ 3 వచ్చేసి మనకి 15 to 20% ఉండాలి, స్టేజ్ 4 20 to 25% ఉండాలి. లేదనుకోండి, మీరు ఎన్ని గంటలు పడుకున్నా పగలు
బ్రెయిన్ ఫాగ్ లాగా అనిపిస్తుంది, మొనాటనస్ టాస్క్. అట్లా అంటే ఇప్పుడు నేను మాట్లాడుతుంటే మీరు వింటున్నారు, నిద్ర వచ్చేస్తుంది. మీటింగ్లో ఉంటే నిద్ర వచ్చేస్తుంది, డ్రైవ్ చేస్తుంటే నిద్ర వచ్చేస్తుంది. సో వర్క్ చేసేటప్పుడు యాక్టివ్గానే ఉంటారు, ఖాళీగా కూర్చున్నా ఏదన్నా వింటున్నా మొనాటనస్ టాస్క్ అంటారు వాటిని, టీవీ చూస్తున్నా ఆ టైంలో నిద్ర వచ్చేస్తుంటుంది అనమాట. సో ఇంకా కొన్ని రకాల కారణాలు ఉంటాయి, నార్కోలెప్సీ అని, ఇడియోపాథిక్ హైపర్సోమ్నియా అని. సో వీటిని మనం స్పెషల్గా ఇవాల్యుయేట్ చేసుకొని రీజన్ ఏంటి కనుక్కొని ట్రీట్మెంట్ ఇవ్వాలి. సో మ్యామ్ ఇప్పుడు జనరల్గా కొంతమంది అంటూ ఉంటారు ఆఫ్టర్నూన్ నాప్స్ వల్ల బాడీ వెయిట్ గెయిన్ అవుతుందని కొంతమంది అంటుంటారు. కొంతమంది ఏంటంటే సో ఒక 40 minutes 1 hour దట్ నాప్ ఈజ్ గుడ్ అని అంటారు. సో అసలు నిజంగా ఈ ఆఫ్టర్నూన్ నాప్స్ అనేవి బాడీ వెయిట్ గెయిన్ అవ్వడానికి రీజన్ అవుతాయి అంటారా? ఆఫ్టర్నూన్ నాప్ వల్లే మనం బాడీ వెయిట్ పెరగదు. రాత్రి నిద్ర సరిగ్గా లేకపోతే మనకు ఒబిసిటీ వస్తుంది. ఎందుకంటే మనకి 2 హార్మోన్స్ ఉంటాయి అన్నమాట, గ్రెలిన్ అండ్ లెప్టిన్ అని. ఈ గ్రెలిన్ అనేది మనకి యాప్టైట్ ప్రొడ్యూసింగ్ హార్మోన్, లెప్టిన్ అనేది సెటైటీ హార్మోన్ అనమాట. సో నిద్ర సరిగ్గా లేనప్పుడు గ్రెలిన్ పెరిగిపోతుంది, లెప్టిన్ తగ్గుతుంది, అందుకని మనము ఒబిసిటీ అనేది వస్తుంది. నాప్ అనేది ఏంటంటే ఒకవేళ ఇట్ ఈస్ ఎ గుడ్ ప్రాక్టీస్ టు హ్యావ్ ఎ పవర్ నాప్ సార్ట్ ఆఫ్ ఎ థింగ్. సో మనం ఒక 20 నిమిషాలు లేదా అరగంట పడుకోవడంలో తప్పేం లేదు, రీఎనర్జైజేషన్ అవుతుంది. ఒకవేళ నిద్ర అనిపిస్తే, నిద్ర లేకుండా ఊరినే పడుకోవాలని ప్రయత్నం లేదు, బట్ నిద్ర వచ్చింది అనుకోండి మధ్యాహ్నం పడుకోవడం మంచిదే, కానీ 20 minutes ఆర్ హాఫ్ అన్ అవర్. ఎందుకు అంటే ఇప్పుడు నేను స్టేజెస్ చెప్పా 1, 2, 3 and 4. ఎప్పుడైతే మనం సెకండ్ స్టేజ్ నుంచి థర్డ్ స్టేజ్కి వెళ్తామో అప్పుడు డీప్ స్టేజ్ ఆఫ్ ద స్లీప్. అప్పుడు లేపితే చాలా గ్రాగీగా, తలనొప్పిగా, చిరాగ్గా ఉంటుంది. మీరు రెస్ట్రిక్ట్ చేసుకుంటే మన సెకండ్ స్టేజ్ తర్వాత లేసేసామనుకోండి అంత ఇబ్బంది ఉండదు, ఎనర్జైజ్డ్గా కూడా ఫీల్ అవుతాము, చాలా ఫ్రెష్గా అనిపిస్తుంది. సో లిమిటెడ్ టు ఏదో 20 or 30 minutes, నాట్ మోర్ దెన్ దట్. సో మ్యామ్ ఇప్పుడు జనరల్గా అందరికి ఉన్న సమస్య మోస్ట్ ఆఫ్ ద మెంబర్స్ అదేంటంటే వాళ్ళు పడుకున్న తర్వాత వాళ్ళకి తెలియకుండా వాళ్ళే గురక పెడుతూ ఉంటారు. సో ఈ గురక వల్ల పక్కన వాళ్ళకి కూడా నిద్ర పట్టదు. అసలు ఈ గురక రావడానికి మెయిన్ రీజన్ ఏంటంటారు? సో గురక అంటే ఏమనుకుంటామంటే అబ్బా గురక పెట్టి హాయిగా పడుకున్నారు అంటారు కదా, బట్ గురక ఈజ్ నాట్ సంథింగ్ లింక్ టు గుడ్ స్లీప్. గురక అనేది నిద్రలో అబ్స్ట్రక్టెడ్ బ్రీదింగ్. ఓకే, మన గాలి తీసుకెళ్లే ద్వారం ముక్కు, గొంతు రెండింటినీ కలిపి అప్పర్ ఎయిర్వే అంటాం అనమాట. ఈ అప్పర్ ఎయిర్వే నుంచే మన బాడీకి కావాల్సిన ఆక్సిజన్ అంతా గాలి ద్వారా లంగ్స్కి వెళ్ళాలి, లంగ్స్ నుంచి ఆక్సిజన్ అన్ని ఆర్గన్స్కి వెళ్ళాలి. ఇది పగలంత ఇంపార్టెంటో రాత్రి కూడా అంతే ఇంపార్టెంట్. అయితే మెయిన్గా ఒబేసిటీ వల్ల కానీ లేదా ఇక్కడ కొంచెం ఫార్మేషను కొంచెం నేరోగా ఉంటుంది మన ఇండియన్స్కి, ఆర్ టాన్సిల్స్, ఎడినాయిడ్స్ అట్లా ఉన్నప్పుడు, ఏదైనా బ్లాక్ ఉన్నప్పుడు కానీ ఈ గాలి తీసుకెళ్లే ద్వారం అనేది నేరో అయిపోద్ది, పర్టికులర్లీ రాత్రిపూట. అప్పుడు గాలి పీల్చుకున్నప్పుడు ఈ ద్వారం అనేది ఇలా నేరో అయిపోయి సన్నటి ద్వారం గుండా ఎప్పుడైతే గాలి వెళ్తుందో దాన్నే గురక అంటాం. ఇప్పుడు మీరు 100 people తీసుకుంటే 40 to 50 మంది గురక పెట్టచ్చు. బట్ ఈ గురకని ఎప్పుడు మనం సీరియస్గా తీసుకోవాలి అంటే గురక బాగా తీవ్రంగా వస్తున్నా, మధ్య మధ్యలో బ్రీదింగ్ ఆగిపోతున్నా, స్లీప్ డిస్టర్బ్డ్ అవుతున్నా, పక్కన బెడ్ పార్ట్నర్కి తెలుస్తుంది ఆ స్ట్రగుల్ బ్రీదింగ్లో, పగలు అతి నిద్ర వస్తున్నా, టైర్డ్నెస్ ఉన్నా, బ్రెయిన్ ఫాగ్ లాగా ఉన్నా, లేదా వాళ్ళకి బీపీ, షుగర్ అట్లాంటి జబ్బులే ఉన్నా ఈ గురకని సీరియస్గా తీసుకోవాలి. ఎందుకంటే ఈ గురక స్లీప్ యాప్నియాలోకి వెళ్ళింది అని అర్థం. అంటే నిద్రలో బ్రీదింగ్ కంప్లీట్గా, ఈ నేరోయింగ్ అనేది కంప్లీట్గా క్లోజ్ అయిపోతుంది మల్టిపుల్ టైమ్స్ ఇన్ ద నైట్, స్లీప్ని డిస్టర్బ్ చేస్తుంది. సో ఈ స్లీప్ యాప్నియా అనేది గురక నుంచి దీనిలోకి ఎప్పుడు వెళ్ళింది అనేది తెలుసుకోవడం చాలా ఇంపార్టెంట్. సో నేను చెప్పిన లక్షణాలు ఉంటే అప్పుడు సస్పెక్ట్ చేసి స్లీప్ స్టడీ అనే టెస్ట్ చేసి మనం దానికి ట్రీట్మెంట్ తీసుకోవాలి. సో అంటే ఈ గురకని క్యూర్ చేయడానికి ఎలాంటి టైప్ ఆఫ్ ట్రీట్మెంట్ ఉంటుంది? సో ఫస్ట్ థింగ్ ఈజ్ మనము ఫస్ట్ స్లీప్ స్టడీ చేస్తాం. స్లీప్ స్టడీ అంటే మల్టిపుల్ సెన్సర్స్ అవన్నీ పెడతాం అనమాట రాత్రిపూట. ఈ సెన్సర్స్ అన్నింటిలో మనకి నొప్పి కలిగించేది ఏమి ఉండదు. సో మనకి అసలు ఈ గురక ఎందుకు వస్తుంది, వచ్చినప్పుడు ఈ ఎయిర్వే అనేది క్లోజ్ అవుతుందా, ఎన్నిసార్లు క్లోజ్ అవుతుందా, ఆక్సిజన్ లెవెల్ ఎంత పడిపోతుంది, ఏ పార్ట్ ఆఫ్ ద స్లీప్లో ఎక్కువ ఉంది, ఏ పొజిషన్లో ఎక్కువ ఉంది, ఇవన్నీ తెలుస్తాయి. సో దిస్ ఈజ్ లా గోల్డ్ స్టాండర్డ్ టెస్ట్. అయితే ఇప్పుడు మనకు కొన్ని కొత్త రకాల టెక్నాలజీ కూడా వస్తుంది, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ డ్రివెన్ రింగ్ లాంటిది, బ్యాండ్ లాంటివి కూడా వస్తున్నాయి. సో ఎస్ వీళ్ళకి స్లీప్ యాప్నియా ఉంటుంది మనకి బాగా తెలిస్తే అంత డీటెయిల్డ్ వైరల్తో హాస్పిటల్లో కాకుండా వీ కెన్ జస్ట్ గో ఫర్ ఎ రింగ్ విచ్ దే కెన్ కీప్ ఎట్ హోమ్. అది కూడా మనం ఇంట్రడ్యూస్ చేసాం ఎరిట్ హాస్పిటల్లో, రింగ్ స్టడీ ఫర్ స్లీప్ స్టడీ. ఇది చేసిన తర్వాత దెన్ ఎస్ స్లీప్ యాప్నియా ఉంది అంటే ఇందులో గ్రేడ్స్ ఉంటాయి, మైల్డ్, మోడరేట్, సివియర్ అని. యూజువల్గా సివియర్, మోడరేట్ ఉన్న వాళ్ళకి సిప్యాప్ మెషిన్ అని ఉంటుంది అనమాట. ఇది పెట్టుకుంటే మనకి ఎయిర్వే కొలాప్స్ అవ్వకుండా రాత్రి పెట్టుకొని పొద్దున్న తీసేయడం కంఫర్టబుల్గా మంచి ఇంప్రూవ్మెంట్ వస్తుంది. టాన్సిల్స్, ఎడినాయిడ్స్ ఉన్న వాళ్ళకి సర్జరీ చేసి తీసేయాల్సి వస్తుంది. అలా కాదు మైల్డ్గా ఉంది లేదా ఓన్లీ గురకుంది అన్న వాళ్ళకి మనకి కొన్ని రకాల డెంటల్ డివైజెస్ కూడా ఉంటాయి. జాని రాత్రిపూట ఒక చిన్న ఇంప్లాంట్ లాంటి పెట్టుకుంటే జాని ముందుకు జరుపుతుంది అనమాట. అలాగే మనము హార్ట్ ప్రాబ్లం ఉందనుకోండి ఎక్సర్సైజ్ చేయండి అని చెప్తాం కదా మందులతో పాటు, అలాగే మన టంగ్ అండ్ థ్రోట్ మజిల్స్ని ఎక్సర్సైజెస్ ఉంటాయి కొన్ని.
సో ఓరల్ జిమ్ అంటాం అనమాట. అట్లా అవి కూడా చేసుకుంటా ఉంటే ఫలితం ఉంటుంది. వెయిట్ తగ్గడం చాలా ఇంపార్టెంట్. అలాగే సైడ్ పొజిషన్లో పడుకుంటే కూడా కొంతమందికి గురక రాదు. స్లీప్ యాప్నియా కూడా సైడ్ పొజిషన్లో ఉండదు. సో పొజిషనల్ థెరపీ అంటాం దాన్ని. సో సైడ్ పొజిషన్కి పడుకోమని ఎంకరేజ్ చేస్తాం. అట్లా డిఫరెంట్ ట్రీట్మెంట్స్ వాళ్ళ సమస్యను బట్టి వాళ్ళ తీవ్రతను బట్టి ఉంటుంది. సో మ్యామ్ ఇప్పుడు ఇందాక మనం మాట్లాడుకున్నాం అంటే ఇన్సోమియా డిఫరెంట్, మనం స్లీప్ లేట్గా పడుకోవడం డిఫరెంట్ అని. సో ఇప్పుడు ఈ డిఫరెన్సియేషన్ని మనం ఎలా కనిపెట్టొచ్చు అంటారు? అంటే జనరల్గా కొంతమంది ఏంటంటే ఇవాళ నైట్ అంతా పడుకోకుండా ఉంటారు, నెక్స్ట్ డేకి మాత్రం మళ్ళీ పడుకుంటారు. సో ఇట్ ఈస్ కంప్లీట్లీ డిఫరెంట్ ఫ్రమ్ ఇన్సోమియా. సో ఇన్సోమియా అనేది మనం ఎలా ఫైండ్ అవుట్ చేయాలి? సో ఇందులో 2-3 రకాలు. ఒకటి, మనము పడుకోవడానికి సరైన టైం మనకు మనం ఇచ్చుకోవట్లేదు మన లైఫ్ స్టైల్ వల్ల. దట్ ఈస్ కాల్డ్ ఇన్సఫిషియంట్ స్లీప్ సిండ్రోమ్. అంటే వెరీ యాక్టివ్ సోషల్ లైఫ్ ఆర్ స్ట్రెస్ఫుల్ లైఫ్. వచ్చేదే 12-1 గంటకో, మళ్ళీ 7 వర్క్ మొదలెట్టేస్తున్నాం. సో 7 గంటలు మనం టైం అనేది ఇవ్వట్లే మన నిద్రకి. నిద్ర పట్టక కాదు, మనమే ఇవ్వట్లేదు టైం. దట్ ఈస్ ఇన్సఫిషియంట్ స్లీప్ టైం. సెకండ్ థింగ్ ఈజ్ ఇన్సామ్నియా, వేరిన్ పడుకుందామన్నా కూడా నిద్ర రావట్లేదు. 3, 7-8 గంటలు పడుకుంటున్నాం కానీ ఫర్ సమ్ రీజన్ స్లీప్ డిస్టర్బ్ అయిపోతుంది. దిస్ కుడ్ బి బికాస్ ఆఫ్ అదర్ స్లీప్ డిజార్డర్స్. ఈ 3 డిఫరెన్సియేషన్ మనకి ఎట్లా తెలుస్తుంది? ఫస్ట్ స్లీప్ హిస్టరీ అనేది చాలా ఇంపార్టెంట్. సో మా దగ్గరికి ఒక స్లీప్ పేషెంట్ వచ్చారు అంటే నాకు 40 మినిట్స్ పడుతుంది డీటెయిల్గా మొత్తం ఇవన్నీ హిస్టరీ నుంచే మనకు ఆన్సర్ వచ్చేస్తుంది. సో డీటెయిల్గా తెలుసుకోవడానికి. దెన్ అప్పుడు మనం ఏంటి అనేది, ఈజ్ ఇట్ బికాస్ ఆఫ్ స్లీప్ డిజార్డర్ లైక్ స్లీప్ యాప్నియానా, లేకపోతే రెస్ట్లెస్ లెగ్ సిండ్రోమా, ఆర్ ఈజ్ ఇట్ ఇన్సామ్నియా, ఆర్ ఈజ్ ఇన్సఫిషియంట్ స్లీప్ టైమ్, ఆర్ ఈజ్ ఇట్ ఏ సర్కేడియన్ రిథమ్ ప్రాబ్లమ్. అంటే ఇట్లా డిలేడ్ స్లీప్ ఫేజా, ఎర్లీ స్లీప్ ఫేజా. పెద్దవాళ్ళు ఉన్నారనుకోండి 7ంటికే నిద్ర వచ్చేస్తే 2-3ంటికి మెలకు వచ్చేస్తుంది. అంటే స్లీప్ వర్క్ అడ్వాన్స్ అయిపోయింది. సో అలా మనకి బ్రాడ్ కేటగిరీ ఏంటి అనేది తెలిస్తే అందులో అప్పుడు అందరికీ స్లీప్ స్టడీ అవసరం ఉండదు. స్లీప్ యాప్నియా ఉన్న వాళ్ళకి, రెస్ట్లెస్ లెగ్ సిండ్రోమ్, వీళ్ళకి కొంత స్లీప్ స్టడీ అనేది అవసరం అవుతుంది. సో ఇంకా కొన్ని రకాల బ్లడ్ టెస్ట్లు ఉంటాయి. ఇవన్నీ చేసి డయాగ్నోస్ చేసి దెన్ వి ట్రీట్. సో మ్యామ్ ఇప్పుడు మనం అంటే జనరల్గా గుడ్ స్లీప్ కోసం ఎలాంటి ఫుడ్ హ్యాబిట్స్ని మనం అలవర్చుకుంటే బెటర్ అంటారు? సో దిస్ వెరీ ఇంపార్టెంట్. చాలామంది అడుగుతారు కూడా డైట్ వల్ల ఏమవుతుంది అనేది. సో మన డైట్ వల్ల మన బ్రీదింగ్ ఎఫెక్ట్ అవ్వడమే కాదు, మన స్లీప్ అనేది కూడా చాలా ఇంపాక్ట్ ఉంటుంది. సో యూజువల్గా మేము చెప్పేది ఏంటంటే టైమింగ్ అనేది రెగ్యులర్గా ఉండాలి. మీరు లేట్ డిన్నర్ చేశారనుకోండి, లేట్ పార్టీకి వెళ్ళాము, లేదా మామూలుగానే ఈ మధ్యకాలంలో లేట్గా తినడం అనేది అలవాటు అయిపోయింది. వర్క్ అంతా చేసుకుని, బికాస్ డిన్నర్ ఈజ్ సంథింగ్ రిలాక్స్డ్ అన్నట్టు, ఫ్రెండ్స్తో కలిసి కానీ ఫ్యామిలీతో కలిసి కానీ లేట్గా హెవీ మీల్ చేయడం అనేది. సో మన ఆర్గన్స్ అన్నీ కూడా రాత్రిపూట పడుకోవాలి. మనం పడుకుంటాం, మన బాడీ ఇన్యాక్టివ్గా ఉంటుంది, బ్రెయిన్ ఈజ్ యాక్టివ్, వాషింగ్ అవుట్ ఆల్ ద టాక్సిన్స్ ఆఫ్ ద బాడీ ఇన్ స్లీప్. బట్ ఆ టైంలో మిగిలిన ఆర్గన్స్ కూడా యాక్టివ్గా, డైజెషన్ సిస్టమ్ యాక్టివ్గా వర్క్ చేస్తుంది అనుకోండి, నిద్ర రాదు సరిగా. సో ఇట్ ఈస్ వెరీ వెరీ ఇంపార్టెంట్ టు గివ్ రెస్ట్ టు అవర్ డైజెస్టివ్ గట్ ఇన్ ద నైట్ టైం. సో ఎర్లీ డిన్నర్ ఇస్ ద బెస్ట్. ఇదివరకు కాలంలో ఉన్నట్టుగా 6:30-7ంటికి, అంటే పడుకోవడానికి అట్లీస్ట్ 2-3 అవర్స్ ముందు, అంటే ఆ డైజెషన్ కూడా అయిపోవాలి, స్టమక్ నుంచి అంతా వెళ్ళిపోవాలి, అప్పుడు మంచిగా ఉంటుంది. దట్ ఈస్ వన్ థింగ్, టైమింగ్ ఆఫ్ ద ఫుడ్. సెకండ్ థింగ్, టైప్ ఆఫ్ ఫుడ్. దేర్ ఆర్ సర్టెన్ టైప్స్ ఆఫ్ ఫుడ్ విచ్ కెన్ హ్యావ్ అన్ ఇంపాక్ట్ ఆన్ అవర్ స్లీప్. అందులో మోస్ట్ ఇంపార్టెంట్ కెఫీన్. కెఫీన్ అంటే ఏంటంటే మనం ఒక్క కాఫీ అనుకుంటాం, బట్ కెఫీన్ అనేది కాఫీలో ఉంటుంది, టీలో ఉంటుంది, గ్రీన్ టీలో ఉంటుంది, మన కార్బోనేటెడ్ డ్రింక్స్ ఉంటాయి, ఈవెన్ డైట్ డ్రింక్స్ కూడా, వీటన్నిటిలో కెఫీన్ ఉంటుంది అనమాట. అలాగే చాక్లెట్స్, అలాగే కొన్ని రకాల ఫాస్ట్ ఫుడ్స్, వీటన్నిటిలో హిడెన్ కెఫీన్ ఉంటుంది అనమాట. ఇవన్నీ నిద్ర ప్రాబ్లం ఉన్న వాళ్ళకి పర్టికులర్గా మీరు 2 తర్వాత తీసుకున్న, మధ్యాహ్నం 2 తర్వాత తీసుకుంటే నైట్కి నిద్ర రాదు. సో హెవీ మీల్స్, లేట్ మీల్స్, వెరీ ఫ్యాటీ ఫుడ్, వెరీ సాల్టీ ఫుడ్ అండ్ కెఫినేటెడ్ ఫుడ్స్, ఇవన్నీ తీసుకుంటే కనుక దిస్ విల్ హ్యావ్ అన్ ఇంపాక్ట్ ఆన్ అవర్ స్లీప్. థ్యాంక్ యూ సో మచ్ మ్యామ్, చాలా చక్కటి విషయాలు చెప్పారు. సో చూస్తున్నారు కదా, అంటే మనలో చాలా మంది ఏంటి అని అంటే ఇప్పుడు లేట్గా పడుకుంటే ఏమైంది, రేపు మార్నింగ్ 1 hour లేట్ లేద్దాము, అంటే 7 hours 8 hours ఇస్ ద మ్యాండేటరీ స్లీప్ సైకిల్ కాబట్టి ఇది కవర్ చేసుకోవచ్చు అని మనలో చాలా మంది అనుకుంటాం. కాకపోతే మనం పడుకునే టైమింగ్తో పాటు మనం ఏ టైంకి పడుకుంటున్నాం అన్నది కూడా మనకి చాలా ఇంపార్టెంట్. అదేవిధంగా మన స్లీప్ సైకిల్లో వచ్చే డిఫరెన్సెస్ వల్ల ఎలాంటి ఇబ్బందులు వస్తాయి, వాటిని ఏ విధంగా మనం క్యూర్ చేసుకోవచ్చు, అదేవిధంగా మనకు వచ్చే ఇబ్బందులను ఏ విధంగా ఫైండ్ అవుట్ చేయాలన్న విషయాలన్నీ కూడా మేడం గారు చెప్పారు కదా. సో ఇలాంటి చిన్న చిన్న చేంజెస్ చేసుకొని మన స్లీప్ సైకిల్ని హెల్దీగా, మన ఆరోగ్యాన్ని కూడా హెల్దీగా ఉంచుకుందాం.